స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి సినిమా అప్డేట్ డేటింగ్ వార్తలతో కాదు. ముంబైలోని తనను వీడియోలు తీస్తున్న యూట్యూబర్లపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని బాంద్రా ఏరియాలో సమంత జిమ్ నుంచి బయటకు వస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్లు, యూట్యూబర్లు వీడియోలు తీస్తూ ఏదో మాట్లాడబోయారు. అప్పటికే చాలా చిరాగ్గా ఉంది సమంత. ఫోన్లో మాట్లాడుతూ వెళ్తోంది. వారి ప్రవర్తనతో విసుగు చెందింది. ఆపండ్రా బాబు అంటూ హిందీలో కోప్పడింది. అక్కడ తన కారు లేకపోవడంతో తిరిగి కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయింది. అయితే కాసేపటి తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది సమంత. అక్కడ ఉన్న వాళ్ళు గుడ్ మార్నింగ్ సమంత మేడం అని పలకరించారు. స్టాప్ ఇట్ గైజ్ అంటూ అరుచుకుంటూ పరుగును వెళ్ళిపోయి కారెక్కి వెళ్ళిపోయింది సమంత. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో సమంతను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు చాలా క్యూట్గా ఉండే సమంత ఇప్పుడు బాగా బక్కపలచగా కనిపిస్తోందని షాక్ అయ్యారు. అనారోగ్యంతో ఎంతో బాధపడిన సమంత మరీ ఇంత సన్నగా ఎప్పుడూ కనిపించలేదంటున్నారు. మొన్న శుభం సినిమాలో క్యామియో రోల్లో కనిపించినప్పుడు కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడు సడన్గా ఇంతలా సన్నగా మారిపోవడం వెనుక కారణాలు ఏమయ్యని ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. సమంత కొన్నాళ్ళ క్రితం మయోసైటిస్ అనే కంట్రోల్ వ్యాధితో బాధపడింది. కొన్నాళ్ళ పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆమె విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది. కోలుకున్న తర్వాత సీటడెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. తర్వాత నిర్మాతగా మారిన ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి శుభం అనే హర్రర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిర్మించింది. ఈ సినిమా థియేటర్లో పాటు ఓటీటీలో కూడా క్లిక్ అయింది. నిర్మాతగా మార్కులు కొట్టేసింది. సమంత ప్రస్తుతం ఆ ఇంటి బంగారం అనే సినిమాలో కీలక పాత్రలు నటిస్తూనే నిర్మాతగా కూడా చేస్తోంది. అంతేకాకుండా హిందీలో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ సరసన నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్ర నటిస్తున్న పరదా సినిమాలో కూడా సమంత ఒక స్పెషల్ క్యామియో రోల్ కూడా చేస్తోందట. వరుసగా సినిమాలతో చాలా బిజీగా ఉంది సమంత. ఓ పక్క నిర్మాతగా పలు సినిమాలు కూడా నిర్మించేందుకు కథలు కూడా వింటోంది. మంచి దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరో 2 సినిమాలు కూడా ఒకే చేసినట్టు తెలుస్తోంది నిర్మాతగా. సమంతకు తెలుగులో తొలి సినిమా అయిన ఏం మాయ చేసేవే సినిమా కూడా జూలై 18న రీ రిలీజ్కు సిద్ధమవుతోంది. సో మొత్తానికి సమంత ఫ్యాన్స్ అయితే ఆమెకి ఏమైందంటూ కంగారు పడ్డారు.